హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్నీ చూసాను. నా మీద నెగటివిటీ చూసాను, ట్రోల్స్ చూసాను. నా ఫేస్ గురించి ఇంకా చాలా లావుగా ఉందేంటి అని అన్నారు. ఇవన్నీ చూసాను. నేను నెగెటివ్ అవుతా అని నాకు ముందే తెలుసా, నేను వెళ్ళాను. కాకపోతే ఫేస్ గురించి ఇలా అవుతాయని నేను అనుకోలేదు. వేరే విషయాలకేమో నెగెటివ్ చేస్తారనుకున్నాను. కానీ ఇక్కడ ఫేస్ గురించి కొన్ని హెల్త్ ఇష్యూస్ నేను అక్కడ ఫేస్ చేయడం జరిగింది. బయటకొచ్చి చూస్తే టీవీలో 'బిగ్ బాస్' వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్‌లో కూడా చాలా మంచి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవేమీ కూడా వీళ్ళు చూపించలేదు. నెగెటివ్ ఒకటో రెండో మాటలు అది మాత్రమే చూపించారు. పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏమర్థమైందంటే నెగెటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను 'బిగ్ బాస్' హౌస్‌కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. అండ్ ఎలిమినేషన్‌కి వేరే రీజన్ ఉంది. అది లాస్ట్ వీడియో ఎండ్‌లో నేను చెప్తాను. హౌస్‌లో నేను ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది. థైరాయిడ్ ఉంది. నేను మెడికేషన్ ఏసుకోలేదు. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు అది తినకూడదు. ఇక్కడ ఫుల్ వాసిపోయింది. థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 డేస్‌లో రికవర్ అయ్యాను. సో ఆ పట్టు పరికిణి లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జా లైన్, ఆ రోజు జా లైనే లేదు. ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మాత్రం అసలు నాకు జా లైన్ ఇలా తెలుస్తుంది. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు.